తన తల్లి ప్రేమకు దగ్గర కావాలని గౌతమ్ చాలా బాధపడుతుండగా మళ్ళీ శుక్రవారం వరకు ఎలాగైనా ఆంటీ నీ ప్రేమకు నీకు దగ్గరవుతుంది గౌతమ్ గారు అని చెప్పేసి భరోసా ఇస్తుంది. ఆ మాటలు విని గౌతమ్ వెంటనే అహల్యను హగ్ చేసుకుంటాడు. ఇదిలాగా ఉండగా ఎలాగైనా ఈ ఇంటి కోడలు హోదా తన చేతికి వచ్చింది కదా, ఇక తన మనసులో ప్రేమను ఎలాగైనా బయట చెప్పాలి, తన మనసులో భావాన్ని కూడా బయట చెప్పాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ప్రేమ ఎలాగైనా చెప్పి ఇంటికి కోడలు హోదాను, అంతేకాకుండా గౌతమ్ మనసులో ఒక భార్య స్థానాన్ని పొందాలన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది. గౌతమ్ ఈలోపు హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత గౌతమ్ ఫ్రెండు ఏరా ఇక మా చెల్లెమ్మకు నీ మనసులో మాట చెప్పావా అని అంటుండగా, చెప్పలేదురా, ఇంకెన్ని రోజులురా, ఇలా నువ్వు ఎన్ని రోజులు అవాయిడ్ చేస్తూ ఉంటే ఏదో ఒక ప్రమాదం రానే వస్తుంది. అందుకే నువ్వు త్వరగా నీ మనసులో మాట చెప్తే అప్పుడు తను కూడా యాక్సెప్ట్ చేసి ఇక నిన్ను కూడా అర్థం చేసుకుంటుంది కదరా అని ఈ విధంగా అంటుండగా, ఈలోపు వెంటనే బంగారాజు అహల్య దగ్గరకు వస్తాడు. అహల్య పూజ చేస్తుండగా, ఏంటమ్మా పూజ చేస్తున్నావా? అవును మామయ్య, ఇలా పూజ చేస్తున్నావు కదమ్మా, ఎవరి కోసం చేస్తున్నావు? ఈ ఇంటి కోసం, ఈ ఇంటి కోసం, ఇంట్లో వాళ్ళ క్షేమం కోసం చేస్తున్నావు. కానీ నీ గురించి, గౌతమ్ గురించి మాత్రం ఆలోచించవా? ఇంకెన్ని రోజులమ్మా ఇలా ఉంటూ అందరికీ ధైర్యంగా ఈ ఇంటి కోడలు నేనే అని చెప్పేసి అందరి ముంగట చెప్పవు. ఇక అందరి ముంగట చెప్పినప్పుడు ఇక గౌతమ్ బాబు మనసులో కూడా ఆ ప్రేమ స్థానాన్ని పొంది ఎలాగైనా ఇద్దరు భార్య భర్తల్లాగా ఒకటి కావాలే కదమ్మా. అలాంటప్పుడే కదా నీ మనసులో ప్రేమను గౌతమ్ బాబుకు అర్థమవుతుంది. ఎలాగైనా సరే ఇక నీ మనసులో ప్రేమను గౌతమ్ బాబుకు చెప్పమ్మా, ఆలస్యం చేయకు. సరే మామయ్య అని ఈ విధంగా అనుకుంటుంది. ఈలోపు వెంటనే గౌతమ్ ఫ్రెండు, ఏరా ఇంకేం ఆలోచిస్తున్నావు? వెంటనే మా చెల్లెమ్మకి ఫోన్ చేసి ఒక మంచి రెస్టారెంట్లో తనని తీసుకెళ్ళి తనకి ఐ లవ్ యూ చెప్పేసేరా, ఇక ఆలస్యం చేయకురా అని చెప్పేసి ఇక చెప్పి వెళ్ళిపోతాడు. చెప్పనా వద్దా, ఫోన్ చేయనా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు గౌతమ్. వెంటనే కాల్ చేస్తాడు. అహల్య గారు ఏం చేస్తున్నారు? అబ్బే ఏం చేయట్లేదండి, నీతో ఒక పర్సనల్గా మాట్లాడాలి, ఇక రెస్టారెంట్ దగ్గరికి వస్తారా? ఎందుకు గౌతమ్ గారు? ఆ పర్సనల్ విషయం ఏంటో ఇంట్లో చెప్తే అయిపోయేది కదా. లేదు, ఇది పర్సనల్ విషయం, ఇంట్లో చెప్పే విషయం కాదు. ఒక దగ్గరికి రా, అక్కడ చెప్తాను. ఇక రెస్టారెంట్ దగ్గరికి రా. సరే అండి అని అన్న తర్వాత ఈలోపు నేను కూడా నా మనసులో ప్రేమను గౌతమ్కి చెప్పాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా వెంటనే చకచక రెడీ అయిపోతుంది. ప్రేమగా గౌతమ్కి నచ్చిన శారీ కట్టుకుంటుంది. ఈలోపు వెంటనే గౌతమ్ కూడా హాస్పిటల్ నుంచి వెళ్ళి ఇక వెంటనే చెప్పిన లొకేషన్ కాడికి వెళ్తూ ఉంటాడు. ఇలా వెళ్తుండగా గౌతమ్కి అడ్డుకుంటుంది అతిథి. ఎక్కడికి వెళ్తున్నావు గౌతమ్? డ్యూటీ మధ్యలో చిన్న పని ఉంది, వెళ్తున్నాను. అంత సంతోషంగా ఉన్నాడేంటి? అంత అర్జెంటు పని ఏంటి అని చెప్పేసి ఇక అహల్యని కలవడానికి వెళ్తున్నాడా? ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్, ఇది మనకి ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి గౌతమ్ వెనకాలే అతిథి కూడా ఫాలో అవుతూ ఉంటుంది. ఇక సంతోషంతో ఈ రోజుతో అహల్యకు నా మనసులో మాట చెప్పేసి ఐ లవ్ యూ చెప్పాలి అని చెప్పేసి ఒక బొకే తీసుకుంటాడు, హార్ట్ సింబల్ తీసుకుంటాడు. ఈలోపు అహల్య కూడా ఇక బయలుదేరి వెంటనే బంగారాజుకి తన కొడుకును అప్పచెప్పి వచ్చేటప్పుడు ఇక తన మామ ఈ విధంగా అంటాడు, నీ మనసులో మాట బాబుకు ఎలాగైనా చెప్పాలి, మీ ఇద్దరు ఇక ఈ ఇంట్లో హ్యాపీగా ఉండాలమ్మా అన్నట్టుగా చెప్తూ ఉంటాడు బంగారాజు. అరే మామయ్య, బాబును జాగ్రత్త చూసుకో అని చెప్పేసి అహల్య కూడా బయలుదేరుతుంది. ఈలోపు గౌతమ్ వెనకాల అతిథి ఫాలో అవుతూ, ఈ గౌతమ్ ఎక్కడికి వెళ్తున్నాడు? రెస్టారెంట్ వైపు వెళ్తున్నాడేంటి అని చెప్పేసి ఇక ఈలోపు వెంటనే అహల్య కోసం అని చెప్పేసి ఇక రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడ అతిథి కూడా దిగుతుంది. ఇదేంటి ఇక్కడి రెస్టారెంట్కి ఎందుకు వచ్చాడు గౌతమ్? ఎవరైనా కలవడానికి వచ్చాడా అని చెప్పేసి దూరంగా అతిథి కూర్చుంటుంది. ఈలోపు గౌతమ్ అహల్య కోసం ఎదురు చూస్తుండగా అహల్య కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఇక ఏంటి గౌతమ్ గారు, ఇక్కడికి ఎందుకు పిలిపించారు అని ఈ విధంగా అంటుండగా వెంటనే అహల్య కూడా కూర్చుంటుంది. ఇదేంటి అహల్యని కలవడానికి రెస్టారెంట్ దగ్గరికి రావడం ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ అహల్య వీళ్ళ దూరంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఏం లేదండి, కొన్ని రోజుల నుంచి నా మనసులో ఒక విచిత్రమైన విషయం అటు మెదులుతూ ఉంది. అది బయట పెట్టడానికి కాస్త భయపడుతుంది. కానీ ఈరోజు ధైర్యం చేసి ఎలాగైనా బయట పెట్టరా అని నా మనసు నన్ను హెచ్చరించింది.
అందుకే ఇక మిమ్మల్ని నేరుగా ఇక్కడికి పిలిపించి నా మనసులో ఆ భావాన్ని బయట పెట్టేలా నా మనసు తొందర పెడుతుంది అని ఈ విధంగా అంటుండగా ఈలోపు కూర్చుంటారు. కాఫీ టీ ఏదైనా తాగుతారా? వద్దు గౌతమ్ గారు, బాబు మామయ్యకి అప్పచెప్పి వచ్చాను, మీరు త్వరగా చెప్తే వెళ్ళిపోతాను. బాబుని ఎలాగో ఇక బంగారాజుకి అప్పచెప్పొచ్చు కదా అని చెప్పేసి వెంటనే హార్ట్ సింబల్ తీసి అహల్య చేతికి ఇస్తాడు. అహల్య హార్ట్ సింబల్ పట్టుకుంటుంది. మళ్ళీ ఫ్లవర్ తీస్తాడు. ఫ్లవర్ తీసి వెంటనే అక్కడ ఎటు చూడకుండా తన మనసులో ప్రేమను అహల్యకు ఐ లవ్ యూ రూపంలో చెప్పేస్తాడు. అహల్య ఆ మాట విని తన కళ్ళల్లో సంతోషం, ఇక హార్ట్ సింబల్ పట్టుకొని ఇక అలా ఫ్లవర్ తీసుకొని, నిన్ను ఎప్పటి నుంచో అధికంగా ప్రేమిస్తున్నాను, ఈ ప్రేమను చెప్పడానికి ఎన్నో ఎన్నో సమస్యలు వచ్చాయి, కానీ ఈరోజు ఆ దేవుడు ఇక ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టమని ఇలా మన ఇద్దరిని కలిపాడు. నా మనసులో ప్రేమను మాత్రం నీకు చెప్పాను, నా మీద ఇష్టం ఉంటేనా ఈ ఫ్లవర్ నా చేతికి ఇవ్వు అని చెప్పేసేసరికి గౌతమ్కి ఆ ఫ్లవర్ ఇస్తుంది అహల్య. అతిథి గుండెలు ఇక్కడ పగిలిపోతూ ఉంటాయి. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.